నమస్కారం. ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్‌కి సంబంధించి ప్రత్యేక కార్యక్రమం టీశాట్ వారు నిర్వహిస్తున్న దానికి స్వాగతం, సుస్వాగతం. సో, ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి కోల్ అండ్ పెట్రోలియం. నౌఎడేస్ వి ఆర్ యూజింగ్ కోల్ అండ్ పెట్రోలియం రిగరస్‌లీ. సో, మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నాం కోల్ అండ్ పెట్రోలియంని. కోల్ అంటే మనం బొగ్గుగా చెప్తున్నాం. అదేవిధంగా పెట్రోలియం అంటే పెట్రోల్‌కి సంబంధించిన పెట్రోకెమికల్స్ నుంచి వచ్చిన పదార్థాలను మనం పెట్రోలియంగా చెప్తున్నాం. అందులో చాలా పదార్థాలు ఉంటూ ఉన్నాయి మరి పెట్రోలియంలో. అందులో భాగంగా మన నిత్య జీవితంలో ఉపయోగించే డీజిలు, పెట్రోలు, అదేవిధంగా న్యాచురల్ గ్యాసు, ఇంకా సీఎన్‌జీ, ఇంకా ఎల్‌పీజీ ఇవన్నీ కూడా పెట్రోలియం పదార్థాలు. మనం ఆల్రెడీ ప్లాస్టిక్స్ అన్నీ కూడా పెట్రోలియం సంబంధించిన పదార్థాలుగా మనం చెప్తున్నాం. అదేవిధంగా పెట్రోకెమికల్స్ నుంచి అంటే పెట్రోలియం భూమి నుంచి వచ్చే పెట్రోల్ పదార్థాలకు సంబంధించిన అన్ని పదార్థాలు కూడా మనకు ఈ పెట్రోకెమికల్స్ అదేవిధంగా పెట్రోలియంగా మనం చెప్తున్నాం. సో, మనం స్క్రీన్ మీద చూసినట్లయితే ముఖ్యంగా మనకు వనరులు అంటే రకరకాల వనరులు ఉన్నాయి. సో, న్యాచురల్ రిసోర్సెస్ అంటే మనకు నార్మల్‌గా న్యాచురల్‌గా ప్రకృతి పరంగా వచ్చే ప్రకృతి వనరులుగా మనం చెప్తున్నాం న్యాచురల్ రిసోర్సెస్. సో, ద సోర్సెస్ విచ్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ నేచర్ ఆర్ కాల్డ్ న్యాచురల్ రిసోర్సెస్. సో, ఏవైతే ప్రకృతి నుంచి లభించే వనరులను మనం న్యాచురల్ రిసోర్సెస్ అంటే ప్రకృతి వనరులుగా మనం చెప్పవచ్చు. సో, వాటిలో టైప్స్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ 2 టైప్స్. వాటిలో 2 రకాలుగా ఉన్నాయి న్యాచురల్ రిసోర్సెస్. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్‌ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్. సో, దీస్ సోర్సెస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అన్‌లిమిటెడ్ క్వాంటిటీ ఇన్ నేచర్ అండ్ ఆర్ నాట్ లైక్లీ టు బి ఎగ్జాస్టెడ్ బై హ్యూమన్ యాక్టివిటీస్. అంటే ఇన్‌ఎగ్జాస్టిబుల్ మీన్స్ తరిగిపోని అంటే అంతరించిపోని శక్తి వనరులు న్యాచురల్ అంటే ప్రకృతి వనరులు శక్తి వనరులుగా మనం చెప్పవచ్చు. ఇవి ఎన్ని సంవత్సరాలు ఉపయోగించినా ఎంతకాలం ఉపయోగించినా కూడా ఇవి తరిగిపోకుండా ఉంటాయి. ఉదాహరణకు సన్‌లైట్, ఎయిర్ అంటే గాలి వాయువుకు సంబంధించిన రిసోర్సెస్ కానీ, ఈ సూర్యకాంతికి సంబంధించిన రిసోర్సెస్ కానీ మనం చెప్పొచ్చు. అదేవిధంగా రెండవ అంశం వచ్చి ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే తరిగిపోయే అంటే అంతరించిపోయే ప్రకృతి వనరులుగా మనం చెప్పవచ్చు. సో, ద అమౌంట్ ఆఫ్ దీస్ రిసోర్సెస్ ఇన్ నేచర్ ఈజ్ లిమిటెడ్. దే కెన్ బి ఎగ్జాస్టెడ్ బై హ్యూమన్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్, కోల్, పెట్రోలియం, మినరల్స్, వైల్డ్ లైఫ్, న్యాచురల్ గ్యాస్ ఎట్సెట్రా. సో, ఇవన్నీ కూడా తరిగిపోయే అంశాలు. అంటే మానవుని యొక్క యాక్టివిటీస్ అంటే మానవుని యొక్క చర్యల వల్ల మనకు నెక్స్ట్ జనరేషన్‌కి అందుబాటులో లేకుండా తరిగిపోయే అంశాలను మనం ఎగ్జాస్టబుల్ న్యాచురల్ రిసోర్సెస్‌గా చెప్పొచ్చు. అంటే తరిగిపోతున్నాయి బాగా. అవన్నీ చాలా లిమిటెడ్‌గా ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ తీసుకోండి. ఇంకో 30, 40 ఇయర్స్‌లో మనకు నేల బొగ్గు అనేది కనిపించదు. వేరేజ్ పెట్రోలియం కూడా అంతే. ఇంకొక 100 ఇయర్స్‌లో టోటల్ పెట్రోలియం విల్ బి డిసపియర్డ్. మనకు కనిపించదు. అంటే సో, ఇట్లా న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ డిసపియరింగ్. సో, దే ఆర్ నోన్ యాజ్ ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్. వీటిని ఏమంటామంటే తరిగిపోయే సంపద అంటే తరిగిపోయే ప్రకృతి సంపద, ప్రకృతి వనరులుగా మనం చెప్పవచ్చు. సో, ఎనర్జీ అంటే ఏందో మనం ఒకసారి చూద్దాం. సో, ఎనర్జీ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ మెనీ ఫార్మ్స్. సో, ఎనర్జీ అంటే ఇట్ విల్ బి ఎనీ ఫార్మ్. సో, అంటే ఇది ఏమవుతుందంటే ఏదైనా న్యాచురల్ రిసోర్సెస్ నుంచి మనం తీసుకుంటూ ఉన్నాం. సో, అండ్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ హీట్ ఆర్ వర్క్. అంటే ఇది ఒక దాని నుంచి ఇంకో విధంగా కూడా ట్రాన్స్ఫార్మేషన్ మనం జరుగుతుంది. అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ నుంచి వచ్చే ఎనర్జీ, బ్యాటరీలో ఉండేది కెమికల్స్. సో, కెమికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. దట్స్ వై కన్వర్షన్ ఆఫ్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ అంటున్నాం మనం. సో, కాబట్టి రూపాంతరం చెందుతుంది. అంటే ఎనర్జీ అనేది శక్తి అనేది రూపాంతరం చెందుతుంది. కాబట్టి టైప్స్ ఆఫ్ ఎనర్జీ. సో, కొన్ని రకాల ఎనర్జీ టైప్స్ ఉన్నాయి మనకు. సో, మెకానికల్ ఎనర్జీ అంటే యాంత్రిక శక్తి, కెమికల్ ఎనర్జీ అంటే రసాయనిక శక్తి, థర్మల్ ఎనర్జీ అంటే ఉష్ణ శక్తి, న్యూక్లియర్ ఎనర్జీ అంటే పరమాణు శక్తి, అదేవిధంగా సోలార్ ఎనర్జీ అంటే సౌరశక్తి, విండ్ ఎనర్జీ వాయు శక్తి, సౌండ్ ఎనర్జీ ధ్వని శక్తి, ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే మనకు విద్యుత్ శక్తిగా మనం చెప్తూ ఉన్నాం. సో, ఇన్ని రకాల మనకు ఎనర్జీస్ మనకు ఉన్నాయి. సో, ఎనర్జీ కన్వర్షన్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ అంటే ఒక్కదాని నుంచి ఇంకో విధంగా ఎట్లా మారుతుంది.
ఇన్ విండ్ మిల్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. విండ్ మిల్ అంటే మనం కొన్ని ప్లెయిన్ ఏరియాస్ అంటే బాగా ఓపెన్ ప్లేస్‌లకి వెళ్ళినట్లయితే అక్కడ చాలా పెద్ద పెద్ద ఫ్యాన్‌లతోని ఒక పెద్ద మిల్లులాగా మనం ఏమంటున్నామంటే సంబంధించిన విండ్ మిల్స్ అంటున్నాం వాటిని. సో ఇవి ఇవి ఏం చేస్తున్నాయి, అవి ఫ్యాన్లు తిరగడం వల్ల మనకు విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంది. అంటే మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వన్ ఫార్మ్ టు అనదర్. సో మనకు ఒక శక్తి నిత్యోత్వ నియమం ఉంది, అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఒక లా ఉంది. సో ఎనర్జీ నెయిదర్ కెన్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, అంటే మనకు శక్తి అనేది మనం కొత్తగా పుట్టించలేము, దాన్ని నాశనం చేయలేము. కాబట్టి శక్తిని మనం ఈ శక్తి నిత్యత్వ నియమం ప్రకారం మనం చెప్పవచ్చు. సో కాబట్టి ఇది ఒక విధం నుంచి ఇంకొక విధంగా మారుతుంది తప్ప శక్తిని మనం కొత్తగా సృష్టించలేము, అదేవిధంగా నాశనం చేయలేము. కాబట్టి మనం ఈ శక్తి నిత్యత్వం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫాజిల్ ఫ్యూయల్స్, సో మనకు దొరికే చాలా రకాల వాటిలో శిలాజ ఇంధనాలు ఒకటి. అంటే ఫ్యూయల్స్లో ఒక టైపు మనం ఏమంటున్నాం అంటే ఫాజిల్ ఫ్యూయల్స్. సో శిలాజ ఇంధనాలు అనేవి మన భూమి మీద మనకు దొరుకుతూ ఉన్నాయి. వాటిని ఏంటో చూద్దాం ఒకసారి. సో ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ ద ఎగ్జాస్టిబుల్ రిసోర్సెస్ దట్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద డికంపోజిషన్ ఆఫ్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్. అంటే చనిపోయిన జీవ సంబంధమైన పదార్థాల నుంచి అవి డీకంపోజిషన్ అంటే అవి భూమిలో కలిసిపోవడం ద్వారా, అవి రూపాంతరం చెందడం ద్వారా ఏర్పడే ఫ్యూయల్స్ విచ్ ఆర్ ఎగ్జాస్టిబుల్, అంటే తరిగిపోయే శక్తి వనరులను ఏమంటామంటే మనం ఇంధనాలను ఫాజిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాలు అంటాం. అవి శిలాజ ఇంధనాలు ఎట్లయిపోయినాయి అంటే భూమి లోపల ఈ యొక్క చెట్లు కానీ జంతువులకు సంబంధించిన డెడ్ అంటే చనిపోయిన వాటి కళేబరాలు కానీ వాటికి సంబంధించిన పార్ట్స్ కానీ భూమిలో కలిసిపోవడం వల్ల అవి డికంపోజ్ అయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత ఫ్యూయల్స్గా ఇంధనాలుగా మారడాన్ని శిలాజ ఇంధనాలు అంటున్నాం మనం. దీనికి ఉదాహరణ కోల్, న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం. సో కోల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం ఆర్ వెరీ ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ మోడర్న్ సొసైటీ. దే ఆర్ ఫౌండ్ ఇన్ ద ఎర్త్స్ క్రస్ట్. సో ఉపరితలం పైన దొరుకుతాయి ఇవి. ఎర్త్ క్రస్ట్ అనేది ఉంది. సో కాబట్టి ఈ క్రస్ట్లో మనకు ఇవి దొరుకుతాయి. భూమి యొక్క పై పొర అంటాం మనం క్రస్ట్ అని. సో దీనిపైన దొరికేదాన్ని మనం దొరుకుతాయి కాబట్టి చాలా ముఖ్యమైన భూమిక, అంటే మనకు ఇంధనాల పరంగా ఇట్ ప్లేస్ వెరీ వైటల్ రోల్ ఇన్ అవర్ లైఫ్ మోడర్న్ సొసైటీలో. సో కోల్ అండ్ పెట్రోలియం, ద ఫార్మేషన్ ఆఫ్ కోల్ అండ్ పెట్రోలియం. సో కోల్ అండ్ పెట్రోలియం ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు హీట్ అండ్ ప్రెషర్. సో మనం ఏమనుకున్నామంటే కోల్ అండ్ పెట్రోలియం ఎట్లా తయారవుతాయి, బికాజ్ ఆఫ్ దే ఆర్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఇవి శిలాజ ఇంధనాలు, అంటే ఈ డెడ్ యానిమల్స్ ఆర్ ట్రీస్, దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద ఎర్త్ క్రస్ట్. సో అవన్నీ కూడా చనిపోయిన తర్వాత ఎర్త్ క్రస్ట్లో అవి పడిపోయిన తర్వాత హై హీట్ అండ్ ప్రెషర్, చాలా అత్యధిక ఉష్ణోగ్రత మరియు పీడనాల వల్ల ఎర్త్ క్రస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత లిగ్నైట్ అంటే నల్లటి ఒక శిలలాగా మారిపోవడం జరుగుతుంది అవి. అదేవిధంగా ఇంకా కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత అంటే హై ప్రెషర్ అండ్ హై హీట్ కండిషన్స్, అత్యధిక ఉష్ణోగ్రత మరియు పీడనాల పరిస్థితుల వల్ల అది కోల్గా, పెట్రోలియంగా మారడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా మనం ఫిగర్లో చూస్తున్నట్టుగా సో డెడ్ యానిమల్స్ ఆర్ ప్లాంట్స్. సో ఏదైతే బయలాజికల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో భూమి మీద ఈ బతికి ఉన్నవి ఏవైనా కానీ భూమిలో కలిసిపోయిన తర్వాత చాలా మిలియన్ సంవత్సరాల తర్వాత ఈ యొక్క ప్రక్రియలో చాలా సంవత్సరాలు అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ప్రక్రియలో, అంటే గతంలో ఎప్పుడో మిలియన్స్ కిందన ఇవన్నీ భూమిలో కలిసిపోవడం వల్లనే మనం ఈరోజు ఈ శిలాజ ఇంధనాలను పొందుతున్నాం. సో కోల్ ఫార్మేషన్, సో కోల్ ఈజ్ ఏ బ్లాక్ కలర్డ్ ఫాజిల్ ఫ్యూయల్. ఇది నల్ల రంగులో ఉండే ఒక ఫాజిల్ ఫ్యూయల్ అంటే శిలాజ ఇంధనం, విచ్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫ్యూయల్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. సో ఇది నల్లగా ఉంటుంది, దీన్ని భూమి నుంచి మనం సేకరించడం జరుగుతుంది, భూమి లోపల నుంచి. ఇది చాలా పరిస్థితులలో ఇంధనంగా మనం వాడుతున్నాం. ఇప్పుడు గతంలో రైలు బొగ్గు అంటే రైల్లో వాడడానికి ఉపయోగించేవారు నేల బొగ్గును ముఖ్యంగా. సో ఇప్పుడు అన్నీ కూడా డీజిల్ ఇంజన్స్,
ఎలక్ట్రికల్ ఇంజన్స్ వచ్చేసినాయి కాబట్టి నవేడేస్ మనం వాటి వాడట్లేము. కానీ ఇంకా దేనికి వాడుతున్నాం మనం ఈ నేల బొగ్గుని అంటే థర్మల్ ఎనర్జీ. సో థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి. సో సింగరేణి అక్కడ ఆ ప్రాంతంలో కొత్తగూడెంలో థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. సో థర్మల్ పవర్ స్టేషన్లో బొగ్గును మండించడం ద్వారా, వేడిని పుట్టించడం ద్వారా, నీటిని వేడి చేసి వాటి ఆవిరి ద్వారా టర్బైన్లను తిప్పడం ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే థర్మల్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి కోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఒకరోజు కోల్ కనుక ఉత్పత్తి కాకపోతే దేశం మొత్తం ఎలక్ట్రిసిటీ నిలిచిపోయే అవకాశం ఉంది. సో ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ కోల్ ప్లేస్ వెరీ వైటల్ రోల్. కాబట్టి మనకు ఈ విద్యుత్ ఉత్పత్తిలో కోల్ అనేది చాలా ముఖ్యమైనది. బాగా ఒక 10 రోజులు వర్షాలు పడ్డాయి అనుకోండి, వర్షాలు పడితే కోల్ ప్లాంట్స్లోకి లోపలికి వెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే అవన్నీ నిండిపోతాయి. సో ఎట్ దట్ టైమ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ త్రూ థర్మల్ ఎలక్ట్రిఫికేషన్. సో కాబట్టి ఇలాంటివి ఉంటాయి కాబట్టి కోల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు హ్యూమన్ బీయింగ్స్ కానీ మనం చెప్పొచ్చు. సో అందులో పీట్ ఈజ్ ఏ డార్క్ ఫైబరస్ ఫ్యూయల్ కంపోజెస్ ఆఫ్ పార్ట్లీ డికంపోజ్డ్ ప్లాంట్ మ్యాటర్. సో పీట్ అనేది ఈ ప్లాంట్ మ్యాటర్ నుంచి వచ్చేది, చాలా అంటే డికంపోజ్ అయిన ఒక ఫైబ్రస్ ఫ్యూయల్ లాంటిది. ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కోల్ తయారు కావడానికి మనం నల్లగా మారిపోతుందని చెప్పాము. ఏ బ్లాక్ ఫైబ్రస్ సాయిల్ విల్ బి ఫార్మ్డ్ ఫస్ట్. సో అట్లా ముందుగా ఈ ఏర్పడే చెట్టు నుంచి వచ్చిన పదార్థాలన్నీ లోపల భూమిలో కలిసిపోవడం ద్వారా, డీకంపోజ్ కావడం ద్వారా మనకు ఈ కోల్ అనేది ఫార్మేషన్లో మొట్టమొదటిసారి ఏర్పడేది పీట్. అండర్ హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ ద డెడ్ వెజిటేషన్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ కోల్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ కార్బోనైజేషన్. సో మనం చెప్పుకున్నాం మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ద డెడ్ వెజిటేషన్, సో చనిపోయిన మొత్తం జీవరసాయన పదార్థాలన్నీ కూడా భూమిలో కలిసిపోయి డీకంపోజ్ కావడం వల్ల మనకు హై ప్రెషర్లో ప్లస్ హై హీట్ కండిషన్స్లో ఇది మన కార్బోనైజేషన్ ప్రక్రియ అంటాం దీన్ని. సో అంటే బొగ్గులాగా మారిపోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో ఇట్లా కోల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో టైప్స్ ఆఫ్ కోల్. సో మళ్ళీ ఈ కోల్ అనేది 4 రకాలుగా ఉంది. సో యాంథ్రసైట్ అండ్ బిట్యుమినస్, సబ్ బిట్యుమినస్, లిగ్నైట్. సో 4 రకాలుగా మనకు దొరకడం జరుగుతుంది. సో మన దగ్గర దొరికే ఎక్కువ అంటే క్వాలిటీ బొగ్గు అనేది, మనం క్వాలిటీ కోల్ అనేది ఎట్లా టెస్ట్ చేస్తామంటే విచ్ విల్ గివ్ 100% ఎనర్జీ ఫ్రమ్ ఇట్. సో యాష్ తక్కువగా వచ్చి అంటే బాగా కాలిన తర్వాత విచ్ విల్ గివ్ వెరీ లెస్ యాష్, తక్కువ యాష్నిచ్చే బొగ్గుని మనం క్వాలిటీ బొగ్గుగా పిలుస్తాం. సో లిగ్నైట్ ఇవి చాలా తక్కువగా ఉన్నాయి మన దగ్గర. మనం విల్ ఇంపోర్ట్ ఆస్ట్రేలియా నుంచి కొన్ని ప్లేసుల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇవన్నీ ఎందుకు బికాజ్ దే విల్ గివ్ హై ఎనర్జీ. మొత్తం గాలిపోయి ఓన్లీ యాష్ని మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది అవి, ఆ టైప్ కోల్స్. సో మరి కోల్ని మనము వేడి చేస్తే ఏమవుతుంది? సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వీ హీట్ ద కోల్? సో దిస్ ఈజ్ కాల్డ్ డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ ప్రాసెస్. సో డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ ఆఫ్ కోల్. సో ఈ పద్ధతిలో మనం కోల్ని వేడి చేస్తున్నాం. సో డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ ఆఫ్ కోల్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ కోల్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. అంటే గాలి లేకుండా, వితౌట్ ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ వీఆర్ హీటింగ్ ద కోల్. దిస్ ఈజ్ నోన్ యాజ్ డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్. సో బై ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆర్ కోక్, కోల్ తార్, అమ్మోనియా, కోల్ గ్యాస్. దెర్ ఆర్ 4 బై ప్రొడక్ట్స్ ఫ్రమ్ దిస్ డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ ప్రాసెస్. ఈ డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ పద్ధతిలో 4 రకాల పదార్థాలు బయటికి రావడం జరుగుతుంది. కోక్, కోల్తార్, అదేవిధంగా అమ్మోనియా, కోల్ గ్యాస్. ఈ 4 బయటికి రావడం జరుగుతుంది. అవేంటో చూద్దాం ఒకసారి. కోల్తార్ ఈజ్ ఏ బ్లాక్ థిక్ లిక్విడ్ అండ్ విత్ అన్ అన్ప్లజెంట్ స్మెల్ అండ్ యూజ్డ్ యాజ్ స్టార్టింగ్ మెటీరియల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ వేరియస్ సబ్జెక్ట్. కోల్తార్ అంటే బ్లాక్ కలర్లో ఉండే ఒక లిక్విడ్. అంటే మనకు తార్ రోడ్లో వేయడానికి కూడా అది మనం అందులో కొంత మిక్సింగ్ ఉంటుంది కాబట్టి అందుకనే దీనికి కోల్తార్ అనే పేరు వచ్చేసింది. కాబట్టి ఆ తార్ రోడ్లు అనే పేరు ఇట్లనే కోల్తార్ అనే మిక్స్ చేయడం వల్ల తార్ రోడ్ అనే పేరు వచ్చింది. అంటే మనకు డాంబర్ రోడ్ వేస్తారు కదా, ఆ రోడ్డుని మనం ఈ విధంగా తార్ అని పిలుస్తాం అన్నట్టు. సో కోల్ గ్యాస్. సో ఒక రకమైన గ్యాస్ వస్తుంది దీంట్లో. సో కోల్ గ్యాస్ ఈజ్ ఎ ఫ్యూయల్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఫ్యూయల్ ఇన్ మెనీ ఇండస్ట్రీస్. చాలా ఇండస్ట్రీస్లో కోల్ గ్యాస్ అనేది ఎక్కువగా ఫ్యూయల్గా వాడతారు, అంటే ఇంధనాలుగా ఉపయోగిస్తారు. అమ్మోనియా లిక్కర్.
సో అమ్మోనియా లిక్విడ్ అనేది ఇట్స్ అమ్మోనియం హైడ్రాక్సైడ్, వన్ ఆఫ్ ద బై ప్రోడక్ట్ ఫార్మ్ డ్యూరింగ్ దిస్ డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ ఆఫ్ కోల్. ఈ కోల్ను స్వేదనం చెందించడం ద్వారా, అంటే వేడి చేసి స్వేదనం చెందించడం ద్వారా ఉత్పత్తి అయ్యే ఉత్పత్తుల్లో అమ్మోనియం లిక్విడ్, అమ్మోనియం లిక్కర్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఫర్టిలైజర్స్. అందుకనే కోల్ ఇండస్ట్రీస్ పక్కనే ఫర్టిలైజర్ ఇండస్ట్రీ ఉంటుంది. ఎందుకు అంటే వన్ ఆఫ్ ద బై ప్రోడక్ట్ ఈజ్ అమ్మోనియా. కాబట్టి దానికి అందుబాటులో ఉంటే అమ్మోనియా సరఫరా అనేది ఈజీగా అవుతుంది. కాబట్టి మనకు రామగుండంలోనే ఫర్టిలైజర్స్ ఇండస్ట్రీ ఉంటుంది. సో కాబట్టి అట్లా కోల్ డిస్టిలేషన్లో వన్ ఆఫ్ ద బై ప్రోడక్ట్ ఈజ్ అమ్మోనియం లిక్కర్. అదేవిధంగా కోక్ ఈజ్ ఏ బ్లాక్ కలర్డ్ సబ్స్టెన్స్ అండ్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ద కార్బన్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. సో బ్లాక్ కలర్లో బాగా ప్యూర్ ఫామ్లో ఉండే కార్బన్ని మనం కోక్ అంటాం. సో కోకింగ్ కోల్ ఇది చాలా అంటే చాలా శ్రేష్టమైన బొగ్గు. ఇది మనకు తక్కువ పర్సంటేజ్లో ఇండియాలో దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఐరన్లో రకరకాల ఐరన్స్ ఉంటాయి. అంటే తెలుగులో చెప్పాలంటే దుక్క ఐరన్ అని, స్మూత్ ఐరన్ అని, అంటే చాలా మెత్తగా ఉండే ఐరన్ అంటే స్మూత్ ఐరన్ ఉంటుంది ఒకటి. అదేవిధంగా స్టీల్ తయారు చేయాలంటే కొంత కార్బన్ కలపాలి. కార్బన్ దాన్ని ఏం ఫామ్లో కలుపుతాం అంటే కోక్ ఫామ్లో కలుపుతాం. కాబట్టి ఇలాంటి ఐరన్ ఫార్మేషన్ ఆర్ స్టీల్ ఫార్మేషన్లో, కొన్ని మెటల్స్ ఫార్మేషన్లో మనం ఈ కోక్ అనేది ఎక్కువగా వాడుతుంటాం. పెట్రోలియం వాజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద రిమైన్స్ ఆఫ్ టినీ ఆర్గానిజమ్స్. సో పెట్రోలియం అనేది కూడా ఈ చాలా చిన్న చిన్న జీవకణాల నుంచి తయారవుతుంది. కాల్డ్ ప్లాంక్టన్. ప్లాంక్టన్ అనేది ఒక చిన్న జీవి. ఇట్ విల్ లివ్ ఇన్ సీస్ అండ్ ఓషన్స్, వాటిలలో జీవిస్తూ ఉంటుంది. ప్లాంక్టన్ హ్యావ్ టినీ డ్రాప్లెట్స్ ఆఫ్ ఆయిల్ ఇన్సైడ్ దేర్ బాడీస్. ఈ ప్లాంక్టన్స్ సముద్రపు అడుగు భాగంలో నివసిస్తూ ఉంటాయి. వాటిలో చిన్న ఒక ఆయిల్ డ్రాప్ ఉంటుంది, అంటే ఒక చిన్న ఆయిల్ ద్రవం అనేది ఉంటుంది, ఒక చిన్న ఆయిల్ ద్రవం. సో వెన్ ఇట్ డైస్, కాబట్టి కొన్ని మిలియన్ల కొద్దీ ప్లాంక్టన్లు చనిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ డ్రాప్ అనేది అడుగు భాగంలో, అంటే సముద్రం అడుగు భాగంలో చేరడం జరుగుతుంది. యాజ్ దీస్ ఆర్గానిజమ్స్ డై, దేర్ బాడీ సెటిల్డ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద సీ ఆర్ ఓషన్ అండ్ కవర్డ్ విత్ లేయర్స్ ఆఫ్ ద శాండ్ and clay over million years due to heavy pressure and temperature. These dead organisms transforms into petroleum and natural gas. సో ఇవి చనిపోయిన తర్వాత వాటిపైన సముద్రపు అడుగున ఉన్న మట్టి కప్పబడిపోయి ఇవి హై ప్రెషర్ అండ్ అంటే అత్యధిక పీడనము మరియు ఉష్ణోగ్రతల మధ్య ఈ ప్లాంక్టన్లో ఉండే ఆయిల్ డ్రాప్, అంటే చిన్న నూనె చుక్కలు ఏమైతాయి అంటే అవి పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్గా తయారు కావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ జరగడానికి మిలియన్ల సంవత్సరాల టైం పడుతుంది. కాబట్టి ఈ మిలియన్ల సంవత్సరాల టైంలో మనకు ఎన్నో మిలియన్ల సంవత్సరాల టైం కింద ఈ చనిపోయిన ప్లాంక్టన్ల నుంచి వచ్చిందే మనం ఇప్పుడు వాడుకుంటున్న పెట్రోలియం న్యాచురల్ గ్యాస్గా మనం చెప్పవచ్చు. సో పెట్రోలియం క్రూడ్ ఆయిల్. సో పెట్రోలియం ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ యాజ్ క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ అంటే ఒరిజినల్గా, అంటే భూమి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన దాన్ని మనం ఏమంటాం అంటే క్రూడ్ ఆయిల్ అంటాం. క్రూడ్ మీన్స్ మిక్సింగ్, ఆల్ మిక్స్, అంటే అన్ని రకాల పదార్థాలు మిక్స్ అయి ఉంటాయి. దాంట్లో సల్ఫర్ ఉంటుంది, దాంట్లో సోడియం ఉంటుంది, రకరకాల పొటాషియం, ఇట్లా రకరకాల మినరల్స్ అన్నీ కలిసి ఉంటాయి క్రూడ్లో. వీటన్నిటిని రీఫైనింగ్ చేయాలి, అంటే వీ నీడ్ టు ఫ్రెష్ దెమ్. సో కాబట్టి వాటిని ఏం చేయాలంటే వాటిని మొత్తం వేరు చేయాలి. వేరు చేసిన తర్వాతనే మనకు క్రూడ్ ఆయిల్, ఒరిజినల్ క్రూడ్ ఆయిల్ అనేది లభిస్తూ ఉంటుంది. సో క్రూడ్ ఆయిల్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్. సో ఇది ఒక శిలాజ ఇంధనం విచ్ ఈజ్ అన్ అన్రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్ కంపోజిషన్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. అంటే హైడ్రోకార్బన్లతోని సమ్మిళితమైన ఒక అన్రిఫైన్డ్, శుద్ధి చేయబడని పదార్థాన్ని మనం క్రూడ్ ఆయిల్గా చెప్పొచ్చు. సో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, అంటే ఈ క్రూడ్ ఆయిల్ని ఏం చేస్తారు తర్వాత, సో దే విల్ డూ రిఫైనింగ్. అంటే ఆయిల్ రిఫైనరీలు అని ఉంటాయి, అంటే అస్సాంలో ఉంటుంది మనకు ఆయిల్ రిఫైనరీ. అదేవిధంగా వీ హ్యావ్ వన్ ఎట్ వైజాగ్, విశాఖపట్నం. సో క్రూడ్ ఆయిల్ వచ్చిన తర్వాత మనకు ఏపీలో బంగాళాఖాతంలో ఒక స్టేషన్ ఉంది, అంటే అక్కడ పెట్రోలియం ఉత్పత్తి అవుతుంది. సో అక్కడి నుంచి ఏం చేస్తామంటే ఆ క్రూడ్ ఆయిల్ అంతా లిఫ్ట్ చేసి రిఫైనరీకి తీసుకొచ్చి రిఫైనరీలో దే విల్ ఎలిమినేట్ ఆల్ ద ఎలిమెంట్స్. సో మిగతా ఉన్న అన్ని పదార్థాలను తీసేయడాన్ని మనం రిఫైనింగ్ అంటాం. సో శుద్ధి చేయడం అంటాం, పెట్రోకెమికల్స్ని శుద్ధి చేయడం అంటాం వాటిని. సో నెక్స్ట్ అనదర్ ప్రాసెస్, అది అయిపోయిన తర్వాత వీ హ్యావ్ అనదర్ ప్రాసెస్. సో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, దీన్ని తెలుగులో ఏమంటామంటే
అంశిక స్వేదన పద్ధతి అంటాం. సో అంశిక స్వేదనం అంటే ఆయిల్ రిఫైనింగ్ ఆర్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సపరేటింగ్ లిక్విడ్స్ విత్ డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్ ఎట్ డిఫరెంట్ టెంపరేచర్స్ యూజింగ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్స్. సో ఒక పెద్ద కొలిమి ఉంటుంది. ఆ కొలిమి అంటే ఫర్నేస్. ఆ ఫర్నేస్లో అంటే రకరకాల ఉష్ణోగ్రతలు ఒక్కొక్క ప్లేస్లో ఉంటాయి. ఆ ప్లేస్లో రకరకాల ఉష్ణోగ్రతల వద్ద అంటే ఇది ఎందుకు మనం ఇవన్నీ చేస్తున్నాం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ విల్ కమ్స్ అవుట్ విత్ హ్యావింగ్ డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్. అంటే వేరు బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి వాటికి. కాబట్టి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ వచ్చినప్పుడు ఆ బాయిలింగ్ పాయింట్స్ దగ్గర అవి గ్యాసియస్ స్టేట్లోకి మారి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత స్వేదనం అంటే డిస్టిలేషన్ ప్రాసెస్, చల్లబరిచే ప్రక్రియ ద్వారా అగైన్ దే ఆర్ ట్రీటెడ్ ఇంటూ దే విల్ మేక్ ఇంటూ లిక్విడ్స్, మళ్ళీ ద్రవ పదార్థాలుగా మార్చడం జరుగుతుంది. సో అంటే 20 డిగ్రీల దగ్గర ఒకదాని ఉష్ణోగ్రతకు అది గ్యాసియస్ స్టేట్లోకి మారింది. సో అది ఒక ప్రాంతం గుండా బయటికి వెళ్ళిపోతుంది. అది ఆ గ్యాసియస్ స్టేట్లోకి మారింది. స్వేదన ప్రక్రియలో చల్లబరచడం ద్వారా అది తిరిగి లిక్విడ్ లాగా మారిపోయి మనకు కొన్ని యూజెస్ని ఇస్తుంది. సో ఇట్లా 20 డిగ్రీలు, 30, 40 డిగ్రీలు, 100 డిగ్రీలు రకరకాల టెంపరేచర్స్ దగ్గర ఆ కొలిమిలో ఈ పంపించబడ్డ ఏదైతే పెట్రోలియం ప్రోడక్ట్ ఉందో, పెట్రోలియం పదార్థం ఉందో విడిపోయి విడిభాగాలుగా మనకు బయటికి రావడం జరుగుతుంది. సో దేర్ ఆర్ సో మెనీ ప్రొడక్ట్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ దీస్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్స్. సో ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంశిక స్వేదన ప్రక్రియ ద్వారా మనం ఎన్నో రకాల పదార్థాలను పొందవచ్చు. సో ఎల్పిజి ఫ్యూయల్ ఫర్ హోమ్ అండ్ ఇండస్ట్రీ, మనకు చాలా రకాల పదార్థాలు ఉంటాయి. అంటే ఇంటికి వాడుతుంటాం, బయట ఇండస్ట్రీలలో వాడుతుంటాం. ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. పెట్రోల్ అండ్ డీజిల్, ఇది లేకుంటే మానవుని జీవితమే లేదు. సో అంతగా అయిపోయింది, పెట్రోల్ డీజిల్ మీద మనం డిపెండెంట్ అయిపోయినాం. సో కిరోసిన్ ఫ్యూయల్. సో ల్యూబ్రికెంట్ ఆయిల్. సో ల్యూబ్రికెంట్ ఆయిల్ అంటే మనం బండలో పోసే ఆయిల్ ఉంటుంది ఒకటి, సపరేట్ ఇంజన్ ఆయిల్ అంటాం. సో బిట్మెన్ యూజ్డ్ పెయింట్లో వాడేది కూడా, పెయింట్ కూడా పెట్రోలియం ప్రోడక్టే. సో పెయింట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పెట్రోలియం ప్రోడక్ట్. సో పారాఫిన్ వ్యాక్స్ అంటే ఆయింట్మెంట్స్, క్యాండిల్స్ తయారు చేసే వ్యాక్స్ కూడా పెట్రోలియం ప్రోడక్టే. సో దిస్ ఈజ్ fractional distillation tower. You can see fuel at refinery gas at 20 degrees, petrol 70 degrees centigrade. So naphtha 120 degrees, kerosene will comes out 180 degrees. So diesel, so kerosene is used as a fuel in జెట్ విమానాలలో వాడతారు. అదేవిధంగా డీజిల్, తర్వాత ల్యూబ్రికేటింగ్ ఆయిల్స్, ఫ్యూయల్ ఆయిల్, సో షిప్స్కి వాడతారు అది. సో రెసిడ్యూ ఏదైతే ఉందో దాంతో బిట్మెన్ అండ్ అస్ఫాల్ట్ అనేది అస్ఫాల్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫెర్టిలైజర్స్. సో ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తాం. అదేవిధంగా బిట్మెన్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ పెయింట్స్. సో ఇట్లా మనకు టోటల్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో న్యాచురల్ గ్యాస్ ఈజ్ ఏ కలర్లెస్, అడర్లెస్ ఫాసిల్ ఫ్యూయల్ విచ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ పైప్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో when it is compressed, it is known as CNG, compressed natural gas. ఒకవేళ దాన్ని మనం కంప్రెస్ చేసినట్లయితే దాన్ని మనకు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటాం. సో అడ్వాంటేజెస్ ఆఫ్ సిఎన్జి. సో దీని అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇట్స్ ఏ క్లీనర్ ఫ్యూయల్. ఇది చాలా క్లీన్గా ఉండే ఒక ఇంధనంగా మనం చెప్పొచ్చు. లెస్ పొల్యూటింగ్, తక్కువ పొల్యూషన్ ఉంటుంది. ఇట్ కెన్ బి యూజ్డ్ డైరెక్ట్లీ ఫర్ బర్నింగ్. సో మనకు మండడానికి ఈమె ఎక్కువగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇన్ వేరియస్ సెక్టర్స్. అంటే రకరకాల రంగాల్లో పెట్రోలియం ప్రోడక్ట్స్, అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే చిన్న బిట్స్ వీటిలో నుంచి అడగడం జరుగుతుంది. అంటే డొమెస్టిక్ సెక్టర్లో ఫలానది దేని యొక్క ప్రోడక్ట్ ఎక్కడి నుంచి తయారు చేయడం జరుగుతుంది. సో బోట్స్ ఎట్లా తయారవుతున్నాయి, డివైజెస్, రకరకాల బెల్ట్స్, స్ట్రాప్స్, టైర్స్. ముఖ్యంగా టైర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పెట్రోలియం ప్రోడక్ట్. కాబట్టి ఇవన్నీ పెట్రోలియం ప్రోడక్ట్స్ని తయారవుతున్నాయి. ఫెర్టిలైజర్స్, ఇవన్నీ పెట్రోలియం ప్రోడక్ట్ కానిది అని అడగవచ్చు. లేదా పెట్రోలియం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పెట్రోలియం ప్రోడక్ట్ అని అడగవచ్చు. సో ఇట్లా క్వశ్చన్స్ అడగడంలో రకరకాల క్వశ్చన్స్ అడగవచ్చు. సో కన్జర్వేషన్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. సో ఇట్ టుక్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఫర్ ద డెడ్ ఆర్గానిజం టు చేంజ్ కోల్ అండ్ పెట్రోలియం. ఇన్ని సంవత్సరాలు పడుతుంది మనకు కోల్ అండ్ పెట్రోలియం తయారు కావడానికి. సో దే ఆర్ స్టడీలీ అంటే మన యూసేజ్ అనేది చాలా పెరిగిపోతూ ఉంది. అండ్ ఇట్ కాజెస్ సో మచ్ ఆఫ్ పొల్యూషన్, చాలా పొల్యూషన్ వస్తుంది. అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ కారణమవుతుంది. సో డ్యూ టు గ్లోబల్ వార్మింగ్
సో మచ్ ఆఫ్ ఐస్ ఈజ్ మెల్టింగ్. కాబట్టి ఐస్ మెల్ట్ అయిపోయి టోటల్ అంటే ద లెవెల్స్ ఆఫ్ ద సీ లెవెల్స్ ఆర్ ఇంక్రీజింగ్. సో ఇదంతా కాజ్ అవుతుంది బికాస్ ఆఫ్ వీఆర్ యూజింగ్ హెవీ యూసేజ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. మనం శిలాజ ఇంధనాలను అత్యధికంగా వాడుతున్నాం. ఫర్ ఎనర్జీ పర్పస్ వీ నీడ్ టు టేక్ ఆల్టర్నేటివ్ ఎనర్జీస్. సో అంటే ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ కార్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల, ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ యూజ్ చేయడం వల్ల ఫాజిల్ ఫ్యూయల్స్ని తగ్గించాలి. బికాస్ దే ఆర్ హెవీలీ పొల్యూటెంట్స్. అవన్నీ పొల్యూషన్ ఎక్కువ చేస్తున్నాయి. కాబట్టి వాటిని మనం తక్కువ చేయాలి. సో పీసీఆర్ఏ అనేది మనకి ఏం చెప్తుందంటే కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. డ్రైవింగ్ అనేది కాన్స్టెంట్గా మోడరేట్ స్పీడ్లో వెళ్ళాలని. సో వీ నీడ్ టు స్విచ్ ఆఫ్ ద ఇంజన్ వైల్ వెయిటింగ్ ఎట్ ట్రాఫిక్ సిగ్నల్స్ అని. సో ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. కార్బన్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ వుడ్, కోల్ అండ్ పెట్రోలియం రిలీజ్ అన్బర్న్డ్ కార్బన్ పార్టికల్స్. వీటి వల్ల వచ్చే ఎన్విరాన్మెంట్లో వచ్చే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఎఫెక్ట్స్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో దీస్ అన్బర్న్డ్ పార్టికల్స్ విల్ కాజ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. సో మనకు శ్వాసకోశ వ్యాధులను కలుగజేసే అవకాశం ఉంది. అదేవిధంగా వైల్ బర్నింగ్ ఇట్ రిలీజెస్ కార్బన్ మోనాక్సైడ్. ఇట్ ఈస్ వెరీ టాక్సిక్, అంటే ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు ఇట్ ఈస్ వెరీ పాయిజనస్ టు అవర్ హెల్త్. మనకు చాలా డేంజరస్. సో కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్. సో చాలా వాటిలలో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ కాజింగ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్గా వన్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్ మనం చెప్పొచ్చు. కాబట్టి అది ఎంత ఎక్కువ అయితే మనకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు వల్ల గ్లోబల్ వార్మింగ్. సో మొత్తం మనకు అంతా అంటే టెంపరేచర్స్ సమ్మర్లో మనకు 45, 47 ఒక్కోసారి 50 క్రాస్ అవుతుంటుంది. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? బికాస్ వీఆర్ యూజింగ్ సో మెనీ ఫాజిల్ ఫ్యూయల్స్ అండ్ దట్ ఈస్ క్రియేటింగ్ గ్లోబల్ వార్మింగ్. సో మనం ఎక్కువ వాడుతుండడం వల్ల అది మనకు వాడడం. అదేవిధంగా సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ని కూడా మనం ఇది రిలీజ్ చేస్తుంది. ఇది ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆల్సో. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ద స్లో ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ డెడ్ వెజిటేషన్ ఇంటూ కోల్ ఈజ్ కాల్డ్. సో మనకు చాలా నెమ్మదిగా ఈ కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఏది డెడ్ వెజిటేషన్ ఏదైతే ఉందో, యానిమల్స్ చనిపోయిన యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ కోల్గా బొగ్గుగా మాట్లాడే ప్రక్రియను దాన్ని ఏమంటాం మనం? కార్బోనైజేషన్ అంటాం మనం. అదేవిధంగా ఐడెంటిఫై దట్ గ్యాస్ దట్ ఈస్ జనరలీ ప్రొడ్యూస్డ్ వెన్ కోల్ ఈజ్ బర్న్ట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎయిర్. సో ఎయిర్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. కోక్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్. సో కోక్ అనేది దేనికి మనం మ్యానుఫ్యాక్చర్ అంటే స్టీల్లో కలుపుతున్నాం, అంటే ఐరన్లో కలపడం ద్వారా స్టీల్ని మనం తయారు చేస్తున్నాం. ఐడెంటిఫై ద సబ్స్టెన్స్ విచ్ ఈజ్ టఫ్, పోరస్ అండ్ బ్లాక్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ కార్బన్. సో కోక్ అనేది మనకు ప్యూర్ ఫార్మ్ ఆఫ్ కార్బన్గా చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి అంశాలను మనం పరీక్షలో క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే చాలా వరకు చిన్న చిన్న అంశాలు ఈ లెసన్లో ఉన్నాయి. ముఖ్యంగా కోల్ ఎట్లా తయారవుతుంది, అదేవిధంగా పెట్రోలియం బై ప్రోడక్ట్స్ ఏంటి, వాటి ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ చాలా ముఖ్యమైన అంశాలు ఎగ్జామ్లో. అవన్నీ తరోగా మనం ప్రిపేర్ అయినట్లయితే పరీక్షను సక్సెస్ఫుల్గా మనం ఎదుర్కోవచ్చు. కాబట్టి కోల్ అండ్ పెట్రోలియంలో మనకు మంచి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు.